పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాల తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. అదండి, విన్నారు కదా ఆ సాంగులో ఎంత అర్థం ఉందో. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ కవి రాసినట్టుగా ఆ పాటలోనే వైవాహిక జీవితాన్ని అంతా కూడా ఆ కవి చెప్పేశాడు. నిజంగా కూడా నిజ జీవితంలో కూడా పెళ్ళంటే అంత అర్థం పరమార్థం ఉంటుంది. అందుకేనేమో మన పెద్దలు అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడని. అలాంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఈ తరం వారు ఏ విధంగా మార్చేస్తున్నారు, సాంప్రదాయాలని ఎలా తొక్కేస్తున్నారు, కొత్త సాంప్రదాయాలతో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, రాను రాను ఇంకెలా తయారవుతాయి, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో చూడండి. అవునండి, పెళ్ళంటే ఎంత తంతు, పవిత్రంగా మండే అగ్నిహోత్రం. ఆ వెలుతురులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్ళి పరమార్థం చెప్పే వేదమంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళవాద్యాలు, మనస్ఫూర్తిగా దీవించే పెద్ద మనుషులు, ఋషులు, అందరికీ ఆహ్వానం పలికే పచ్చని పెళ్లి పందిరి, అదే పెళ్లి వైభోగం. మనిషి పుట్టిన తర్వాత జరుపుకునే ఎన్నో వేడుకల్లో ముఖ్యమైన వేడుకే వివాహం అండి. ధర్మార్థ కామ మోక్షాలను ధర్మబద్ధంగా చేసేందుకే పెద్దలు ఋషులు ఎంచుకున్న మార్గం వివాహం. ఇక పెళ్ళంటే చాలా ఉందండి. మొదట్లో పెళ్ళి వధువును చూసుకోవటం లేదా వరుణ్ణి చూసుకోవటం, ఇది ఒక తంతు అయితే తర్వాత దాన్నే కన్యావరణం అంటారు, తర్వాత పెళ్లి చూపులు అంటారు, నిశ్చితార్థం అంటారు, అంకురారోపణ అంటారు, స్నాతకం, సమవర్తనం, ఇక రకరకాలు అనుకోండి. ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా జరుగుతుంది. మంగళ స్నానాలు, ఎదుర్కోలు, అలాగే వరపూజ, గౌరీ పూజ, ఒకటేంటండి పెళ్ళి పూర్తయ్యే వరకు ఎన్నెన్నో తంతులు. ఇవన్నీ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసేవారు మన వాళ్ళు ఒకప్పుడు. అంతేకాదండి, పెళ్లి ముహూర్తాలు పెట్టేటప్పుడే ఆ వధూవరులకు జాతకాలు కలిసాయో లేదో కూడా చూసేవారు. ఇక ప్రేమ వివాహాలు అంటారా, ప్రేమ వివాహాలకి ఇవన్నీ అవసరం లేదనుకోండి. అయితే పెళ్ళి కూడా ఎన్ని రోజులు చేసేవారు, వారం రోజులు చేసేవారండి. స్తోమతను బట్టి, స్తోమత లేని వాళ్ళు ఒక రోజే చేసుకుంటే, స్తోమత ఉన్నవాళ్ళు వారం రోజులు చేసుకుని ఊరంతా భోజనాలు పెట్టుకునేవారు. ఎన్ని రకాలను పెట్టామని కాదు, ఎంతమందికి పెట్టామనేదే అప్పట్లో లెక్క. అంతేకాదండి, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఊరంతా కదిలొచ్చేసింది. తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా సందడి చేసేవారు. పెళ్లిలో ఎంతో సాంప్రదాయబద్ధంగా చక్కటి వాతావరణంలో మంగళవాద్యాలు మోగుతుండగా పచ్చటి పందిర్లో ఇంటి ముందు కూడా చక్కటి పందిరేసుకుని పెళ్లి చేసుకునేవారు. ఎంత తంతుండేదండి. రకరకాలు పెళ్లి కూతుర్ని అత్తోరింటికి పంపేటప్పుడు ఆ పుట్టింటి వారు ఏదో కోల్పోయినట్టుగా బాధపడేవారు. ఇవన్నీ మారిపోయాయండి. ఇప్పుడు అన్ని ప్రేమ పెళ్ళిళ్ళు. పెళ్లి ముహూర్తం కుదిరింది అనుకోగానే సెల్ ఫోన్లు మారిపోతున్నాయి. ఆ రెండో రోజు నుంచే ఫోన్లు మాట్లాడుకోవటాలు, కలుసుకోవటాలు, రకరకాలు. ఇవన్నీ మంచి చెడ్డ అనేది ఇప్పుడు లేదు. గతంలో అయితే ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే వధువును చూసుకునేవారు, అంత సాంప్రదాయంగా చేసేవారు. ఇప్పుడైతే పెళ్లి కుదిరింది అనగానే ఇవన్నీ మర్చిపోతున్నారండి. చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. అంతేకాదండి, పెళ్లి తంతు కూడా చాలా మారిపోయిందండి. గతంలో అయితే మనం డీజేలో లేదా తీన్మార్లో విన్నామంటే ఇది ఏదో వేరే రకం ఊరేగింపేమో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పెళ్లి తంతు కూడా అటువంటి ఊరేగింపులాగానే సౌండ్లు, శబ్దాలు వినిపించేస్తున్నాయండోయ్. డీజేలే కాదు, ఎన్నెన్నో పోకడలు, బాణాచంచా కలుస్తారు. అసలు మితిమీరి ప్రమాదాలకు లోనైన వారు కూడా ఉన్నారు. ఆ వివాహ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది. వివాహం కాస్త విషాదమైన సంఘటనలు కూడా చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. ఇంత వివాహం ఒక్క నవదంపతులు ఒకటవటానికి ఇంత తంతు ఎందుకంట? సాంప్రదాయాలు ఉన్నాయి కదా.
మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తే చాలా సవ్యంగా ప్రశాంతంగా పెళ్లి జరుగుతుంది కదా. కొంతమంది రకరకాల విపరీత ధోరణులకు పోతున్నారు. ఆకాశంలో చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే నీటిలో చేసుకునే వాళ్ళు మరికొంతమంది. ఆకాశంలో ఎలా చేసుకుంటారనుకుంటున్నారా? అవేనండి, విమానాలు కూలిపోయేటప్పుడు పారాచూట్లు అంటారు చూసారా, ఆ వాటిలో చేసుకుంటున్నారు. ఆ పారాచూట్లు పట్టుకుని పైనే తాళ్ళు కట్టేసుకుంటున్నారంట. మరొక విశేషం ఏంటంటే నీటిలో మునిగి వివాహం చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తే, తల ఒకటికి వెర్రి 1000 రకాలు అన్నట్టుగా తలొకరు తలో రకంగా. పెళ్ళిళ్ళు కొంతమంది ఎక్కడో విదేశాల్లో చేసుకుంటే అదేదో వెడ్డింగ్ అంటారు, ఆ వెడ్డింగ్ అని అటుపోతున్నారండి. ఇక ఇళ్లకాడ చేసుకునేవారు, పల్లెటూరులో చేసుకునేవాళ్ళు తక్కువైపోయారు. ఇక డీజేలు, తీన్మార్లు, ఇలా రకరకాలు. పెళ్లి విందు కూడా చాలా రకరకాలుగా ఉంటుంది. పలానా ఆయన 100 రకాలతో కూరలతో పెట్టాడంటే నేనేం తక్కువ అంటూ 150 రకాలతో పెడతారు. అల్పాహారం ఒకవైపు, భోజనాలు ఒకవైపు. అంతేకాదు కళ్యాణ మండపాలు లక్షలు వెచ్చించి కళ్యాణ మండపాలు కూడా వచ్చేసినాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే సాంప్రదాయాలన్నీ హైటెక్ విధానంలోకి వెళ్ళిపోతున్నాయండి. తప్పులేదు, ఫాస్ట్ కల్చర్లో ఫాస్ట్గా వెళ్ళవచ్చు. కానీ ఇంత దారుణమా? మరీ దారుణం అయిపోతున్నాయి. ఎంత దారుణం అంటే ఈ మధ్య ఒక రాష్ట్రంలో పెళ్లి జరిగేటప్పుడు క్లబ్ డ్యాన్స్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆడ, మగ, పిల్ల, పాప అంతా పెళ్లి మండపంలో ఉండగానే ఆ డాన్సరు మధ్యలో తిరుగుతూ గంతులేస్తుంది. ఇది ఎంతవరకు సబబు అంటారు? మన పెళ్ళిళ్ళ సంస్కృతి ఎటువైపు పోతుందంటారు? ఇది మంచిదా చెడ్డదా? కొద్దిగా ఆలోచించుకుంటే మంచిదండి. రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలకి రావడానికి కూడా ఎంతో సమయం పట్టదు ఇటువంటి పోకళ్ళు. మరి వీధిలో డాన్స్ చేస్తే అరెస్టులు చేసే మన చట్టం ఈ పెళ్లి పందిరిలో క్లబ్ డ్యాన్సులు వేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుందో, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు అనుకోండి. ఇటువంటి పోకడలు మన దాకా రాకుండా చూసుకుంటే కొంతకాలమైన మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు కొంతైనా నిలబడతాయి. అంతే కదా మరి.